హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా అండి. పాస్తా అంటే ఎక్కువ మైదా, ఎక్కువ క్రీమ్స్ అనుకుంటున్నారు. ఈరోజు హెల్తీగా సొరకాయ, శనగపప్పులతోని హెల్తీగా క్రీమీ పాస్తా లాగా ఎలా చేయాలో చూపిస్తానండి. పిల్లలకు కూడా తెలియకుండా కూరగాయలు తినిపించొచ్చు. ఇప్పుడు రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక పావు కప్పు వరకు శనగపప్పునేసుకొని, ఒక గ్లాసు వరకు వాటర్‌ని ఏసుకోవాలండి. ఇది ఒక 30 నిమిషాలైతే నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగపప్పుని కుక్కర్‌లో ఏసుకోవాలండి. అలాగే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా ఏసుకోవాలి. అలాగే పావు టీ స్పూను ఉప్పునేసుకొని, ఒక అర గ్లాసు వరకు వాటర్‌నేసుకొని అయితే మూత పెట్టుకొని ఒక 5, 6 విజిల్లయితే విచ్చుకోవాలండి. మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని అందులో అర టీ స్పూన్ వరకు ఆయిల్‌నేసుకోవాలండి. ఆయిల్‌నేసుకొని చిన్న సైజు ఆనియన్ ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఏసుకోవాలండి. అలాగే అందులోనే 5, 6 వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసేసి ఏసుకొని, ఉల్లిపాయలనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఏయించుకోండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదండీ! ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించుకున్న సొరకాయ, శనగపప్పులనైతే ఏసుకోవాలండి ఈ మిక్సీ జార్‌లోని. అలాగే మనం వేయించుకున్న వెల్లుల్లి, ఆనియన్ కూడా ఈ మిక్సీ జార్‌లో ఏసుకొని, సొరకాయ, శనగపప్పు ఉడికించుకున్నాం కదండీ! వాటరొస్తాయి. ఆ వాటర్ ఏమో ఒక అరకప్పు వరకైతే ఏసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక లీటర్ వరకైతే వాటర్‌నైతే మరిగించుకోవాలండి. పాస్తా ఉడికించుకోవడం కోసం. ఇలా వాటర్‌ని పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఉప్పునేసుకోవాలండి. అలాగే 2 చుక్కల వరకు ఆయిలేసుకొని, ఈ వాటర్ అంతా మరగనివ్వాలండి. ఇలా వాటర్ అంతా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు వీట్ పాస్తానైతే ఏసుకుంటున్నానండి. ఇదేమో మెత్తగా ఉడకనివ్వాలండి. ఒక 8, 10 నిమిషాలు టైం పడుతుంది పాస్తా కుక్ అవ్వడానికి. నాకైతే 12 నిమిషాలైతే పాస్తా అయితే టైం పట్టిందండి కుక్ అవ్వడానికి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మీరు చూసుకోండి. ఇంకా మెత్తగా కావాలంటే 1, 2 నిమిషాలైతే కుక్ చేసుకోండి. ఇలా ఉడికిన పాస్తాని ఒక చిల్లుల గిన్నెలోకైతే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఒక గ్లాస్ వరకు పైన వాటర్‌నైతే ఏసుకోవాలండి. వాటర్ ఏసుకోవడం వల్ల ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది పాస్తా. అలాగే అర టీ స్పూన్ వరకు ఆయిల్‌నైతే ఏసుకొని పాస్తాను ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కనుంచుకోవాలండి. ఇలా ఆయిల్ ఏసుకోవడం వల్ల ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటుందండి. ఇప్పుడు పాస్తా ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, పాన్‌లోని అర టీ స్పూన్ వరకు ఆయిల్‌నైతే ఏసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు బటర్‌నైతే ఏసుకోవాలండి. బటర్ అంతా కరిగినాక 5 వెల్లుల్లి రెబ్బలండి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఏసుకోవాలి. అలాగే ఇందులోని అర టీ స్పూన్ వరకు కారం అయితే ఏసుకోవాలండి. అలాగే ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న సొరకాయ, శనగపప్పు పేస్ట్‌నైతే ఇప్పుడు ఏసుకొని ఒక 2 నిమిషాలైతే వేయించుకోవాలండి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక పావు కప్పు వరకు వాటర్‌నైతే ముందేసుకోండి. మొత్తం అరకప్పు వరకు వాటర్ పడతాయి. ఫస్ట్ పావు కప్పు వరకు వాటర్‌నేసుకొని అంతా బాగా కలుపుకొని, ఇంకొక పావు కప్పు వాటర్‌నేసుకోండి. వాటర్‌నేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అండి ఏసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా ఏసుకోవాలండి. అలాగే ఇందులో మిక్స్డ్ హెర్బ్స్ అండి ఒక అర టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ ఏసుకోవాలండి. ఇప్పుడు ఉడికించిన పాస్తా కూడా ఏసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి. అంతా కలుపుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలైతే ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకు పాస్తా రెడీ అయిపోతుంది. కొంచెం ఈ స్టేజ్‌లో ఉప్పు అవి చూసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనగా మనం చీజ్ క్యూబ్స్ అండి 2 నేను ఇలాగా తురిమేసి ఏసుకుంటున్నాను చీజ్ అనేది. చీజ్ ఏసుకొని మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. మన చీజ్ అనేది ఈ విధంగా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి. హెల్తీగా పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ హెల్తీ సొరకాయ శనగపప్పు పాస్తా రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ మరియు టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.